నమస్తే ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం వచ్చేసి మనము జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాం. జడ్చర్ల టౌన్ లో ఉన్నాం మనం ప్రస్తుతం వచ్చేసి. అయితే ఈ జడ్చర్ల టౌన్ లో వాస్తవానికి ఈ మోరి కాల్వలు అంతా కవర్ చేయండి. ఇదంతా ఇది ఆడ నుంచి కవర్ చేయి. ఆ నుంచి కవర్ చేసి అంతా తీసుకో. ఇది కవర్ చేయి. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు వాస్తవానికి ఇక్కడ ఈ మోరి దాటడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ మోరి దాటడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. పై అధికారులకు చెప్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదంట. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో మొన్న పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రాంతానికి మనము రావడం కూడా జరిగింది. పెద్ది వెంకటేష్ అన్న ఉన్నారు. నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా బాగా అలచలైంది దీని గురించి. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం మీకు. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. అయితే ఏంది దీనికి ఏంది ఇంతకు అసలు ఎప్పటి నుంచి జరుగుతున్నది? దాదాపు ఈ నల్లకుంట కింద ఇది వాటర్ ఓవర్ఫ్లో అయ్యే వాటర్ పోయే నాల. ఇది 40-50 ఏళ్ల నుంచి కూడా 10-12 ఫీట్ల నాల ఉండే. ఇది ఆ 10-12 ఫీట్ల నాలను ఇక్కడ కబ్జా చేసి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని రేకుల రూమ్లు ఉండే. ఇక్కడ 2 రూమ్లు ఉండే. ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ చెట్ల కాడ 2 రేకుల రూమ్లు కట్టిండ్రి. తర్వాత అవతల గేట్ పెట్టుకున్నారు. ఇదంతా కూడా ఒరిజినల్ నాలా ప్లేస్. నాలా ప్లేస్ ఇదంతా 12 ఫీట్ల నాలా ప్లేస్ ఇది. ఈ నాలా ప్లేస్ లో వాళ్ళ బిల్డింగ్ అమరకృష్ణ లాడ్జ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళకి ఏం చేసిరంటే నోటీస్ స్లిప్ ఇచ్చి ఇది నాలలో ఉంది, 6 ఫీట్లు నువ్వు జరగాలి, 6 ఫీట్లు మేము జరుగుతాము, కూలగొడతాము అని చెప్పేసి వాళ్ళ బిల్డింగ్ కూలగొడతామని నోటీసులు ఇచ్చింది. ఇస్తే నా ప్లేస్ లో నేను కట్టుకున్నా. యువతల ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అది నాలా ప్లేస్, అక్కడ కట్టండి సార్ అని చెప్పేసి కమిషనర్ ను ఇరిగేషన్ అధికారులను అందరినీ అడిగిండు. అడిగితే ఆయనకి ఎవరు సహాయం చేసే వాళ్ళు లేక నిస్సహాయ స్థితిలో ఆయనను డిమాండ్ చేసి గుబ్బ విశ్వనాథం పెట్రోల్ పంప్ పక్కన ఒక కాంప్లెక్స్ దాదాపు 2 కోట్ల వాల్యూ ఉంటది. 2 కోట్ల పైనే ఉంటది. పొడవుగా మొత్తం షటర్లు దాదాపు 20 షటర్లు ఉంటాయి. ఆ కాంప్లెక్స్ ను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సరే అది వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు చేసుకున్నారు అనుకో, కబ్జా చేశారు కాబట్టి వాళ్ళకి లబ్ధి పొందిండ్రు. ఇక్కడ ప్రజలకు ఈ మెయిన్ రోడ్ కు ఏకైక రోడ్ ఇది. కనెక్టివిటీ కాలనీకి లేదు, అక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ సౌత్ సైడ్ నార్త్ సైడ్ క్లోజ్ అయింది, వెస్ట్ సైడ్ క్లోజ్ అయింది. సౌత్ సైడ్ ఇది ఒకటే ఎంట్రన్స్ వెంకటేశ్వర కాలనీకి ఉన్న ఎంట్రన్స్. ఇది పలగొట్టిండ్రు. 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి కూడా మొత్తం నాలా పలగొట్టేసి 3 నెలల నుంచి కనీసం స్లాబ్ వేసేసి ఇడిసినా కూడా అవతల ఎప్పుడన్నా చేసుకోండి, కానీ ఇది నాలా వేసి ఇడిసి స్లాబ్ వేసి ఉంటే అవతల యువతలు కనెక్టివిటీ అవుతుండే, కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా. మరి ఎట్లా వెళ్తున్నా మరి కాలనీ వాసులు బయటికి అంత ఇబ్బందులే. అట్లా చుట్టూ తిరిగిపోతున్నారు, అవతల చెర్లకి ఎంచిపోయేటోళ్ళు పోతారు, అట్లా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ పైప్ల మీద నుంచి దాటుతున్నారు. చిన్నపిల్లలు అందులో పడి కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎవరికి చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కావున దీన్ని ఇమీడియట్లీ మోరి మీద స్లాబ్ వేసి అవతల యువతలకి కనెక్టివిటీ చేస్తే బాగుంటుంది. దేని నుంచా ఇంటితలా దోమలు వస్తున్నాయి. ఈ రోడ్ పని ఎన్నేళ్ళు అయిపోయి ఏది లేదు. అందరం ఇదే కానీ లేకపోతే ఏం లేదు, చేసుకోం లేదు, ఏం లేదు. ఎప్పటి నుంచి జరుగుతున్నది ఇది? దగ్గర 5 నెలలే. 5 నెలల నుంచి ఇట్లే ఉన్నది. ఇట్లే ఉంది. ఎవరు చేసేవాళ్ళు ఎవరు వలకరిసేవాళ్ళు. ఇంకా నీకు ఇంకోటి చూపిస్తుంది, ఇక్కడ పెద్దది ఉంది. ఇంకా ఎక్కడ? ఈయన పక్కకే వెళ్దామా? ఇదే రోడ్ అండి. లక్ష్మారెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి తోపిచ్చి రోడ్ వేపిస్తాడు. ఇక్కడ ఈ రోడ్ అని తోపిచ్చిండు. రోడ్ వేసుకొని బంద్ అయింది. ఒక 20-25 మంది ఖాళీ దిగిపోయినాయి. ఇది రోడ్ వేసి ఆడ తవ్వినాక రోడ్ బంద్ చేసి వేరే సందులు వేసిండు. అది మీరు కాలువలు తవ్వేసిన వాళ్ళు. ఈ రోడ్ మాత్రం ఎవరు వేసేటోళ్ళు లేరు. ఒక 20 సార్లు మన కమిషనర్ కలిశాను, లీడర్లను కలిశాను, ఎమ్మెల్యే సభ్యులు 2 సార్లు పోయాను. ఎవరు వేయరు ఈ రోడ్. 20 మంది కింద పడ్డారు, 10 మంది కాళ్ళు ఎరిగినాయి. 10 మంది కాళ్ళు ఎరిగినాయి. ఇప్పుడు చూడు ఏమంటున్నారు ఈ కాలనీ ఉన్న వాళ్ళు, మీ పెద్ద కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పై అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు మాట్లాడుతున్నారు. మరి ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తే దానికి రెస్పాన్స్ లేదు. కమిషనర్ వచ్చాడు, చైర్మన్ వచ్చాడు,
ఎమ్మెల్యే సాబ్ చూసి చెప్పాము, ఎవరు ఏం పని చేస్తలేదు ఇక. ఓకే జగన్ నేను ఒక 20 ట్రాక్టర్ల మను పంపించాను. ఈడనా మీ సొంతంగా పనులు చేపించరా? మా సొంతంగా చెప్తాను. ఓకే 20 ట్రాక్టర్ల మను పంపించాను. పంపిస్తూ పెద్ద పెద్ద బండ్లు తిరుగుతున్నా, ఎవరు చేస్తున్నాడు ఆడ. ఓకే ఓకే దాని నుంచి ఆడ మొత్తం నుర్రు చూడండి మురికి నీళ్ళు లాగి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇష్యూ గురించి వెంకటన్న ఏమన్నా ఎమ్మెల్యే దగ్గరికి ఇట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? మరి ఎమ్మెల్యే గారు వచ్చి చూసే ప్రయత్నం చేసిరా? ఈ రోడ్డు శాంక్షన్ అయింది, ఈ వారంలో పడుతుంది. ఈ రోడ్డు శాంక్షన్ అయింది, ఈ వారంలో పడుతుంది. ఎప్పుడు పడదు. కాల్ లిఫ్ట్ చేస్తలే వాళ్ళు ఇంకెవరు కాల్ లిఫ్ట్ చేస్తలే? సర్చ్ చేయండి. ఇదంతా ఇక్కడ చూడండి. రోజు మంది సాయి మందిర్ పోతారు. మార్నింగ్ ఇవి తెల్లవారు 4 గంటలకు పోతారు. అందరు కింద పడతాం అంతే. వర్షం వచ్చినప్పుడు కెనాల్ లాగా ఉంటది ఇదంతానా? వర్షం వచ్చినప్పుడు ఎవ్వరు నేను రెస్పాన్స్ చేయరు. ఒకసారి హలో అన్న, నమస్తేనే. ఏం జరిగింది ఇక్కడ? ఇది ఇష్యూ జరుగుతున్నది కదా ఈ కాలువ గురించి. కాలువ గురించి అది కరండి ఫండ్ లేదని చెప్పి అంటున్నారు. ఎవరు అంటున్నారు? ఇక్కడ వాళ్ళు స్థలం విడిచిపెడతలేరు అని చెప్పి వారిద్దరి మధ్యలో ఏమో ఎక్కడో అది ఇక్కడి నాలా అది ఇక్కడికి మేము చిన్నప్పటి నుంచి చూసిన నాలా, అది పెద్ద నాలా ఉండే, అది చిన్నగా అయిపోయింది. ఓకే చిన్నగా అయిపోయిన దగ్గర అది 10 ఫీట్లు ఉండే. ఓకే చిన్నప్పుడు చూసినది నాలా అది. మళ్ళీ ఇప్పుడేమో బడ్జెట్ లేదని ఆపినారు. మాకైతే వినిపిస్తలేదు అన్న, కొంచెం వాయిస్ స్టక్ అవుతుంది. సిగ్నల్ ఉన్న దానికి వెళ్ళండి ఒకసారి. కొంచెం లైవ్ లో ఉన్నారు మీరు. ఓకే 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 ఏం లేదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది త్వరగా పూర్తి చేస్తే బాగుంటుండే. అంతకుమించి వేరేం లేదు. మాకు ఏదైనా చిన్న అవసరాలకు కూడా మేము నడిచిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మీరు బయటికి ఏమైనా వెళ్ళాలంటే కూడా ఇట్లా చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుందా? ఇప్పుడు లేడీస్ మా ఇంటి వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే షాపింగ్ బజార్ పోవాలంటే కూడా చుట్టూ తిరిగి పోవాలి. లేకుంటే ఇటు నుంచి వస్తారేమో మొత్తం నీళ్లు నిలిచినాయి. ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా పడవలు వేసుకొని పోవాలి. ఇంకా మేము ఓకే అంత ఘోరంగా అయిపోయింది. నడిచి కూడా ప్రసక్తి లేదు. వెహికల్ ఉంటే మేము ఖచ్చితంగా అట్లా చుట్టూ తిరిగి వరకు తొందరగా చేస్తే బాగుంటుంది. ఓకే అన్న, రైట్ మాట్లాడదాంలే అన్న. ఓకేనా? అయితే ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే సార్ పోయాము, లక్ష్మణ్ సార్ ఒక 20 సార్లు వచ్చారు, ఇక్కడ అన్ని చూశారు. చేయని చెప్పారు. మొత్తం జేసీ పెట్టి తవ్విండు, వెళ్ళిపోయాడు. జేసీ పెట్టి తవ్విండు, వెళ్ళిపోయిండు. నాకు వర్క్ లేదు. ఈ వర్క్ ఏం చేసిండు? ఇంత పూర్తి వర్క్ తందు అపార్ట్మెంట్ పక్కగా చేసిండు. ఇది రేపు చేస్తామన్నా. రేపు లేదే, ఎలక్షన్ కూడా వచ్చింది, అయిపోయింది, పోయిండ్రు. ఇది మాత్రం వర్క్ అయితే లేదు. ఇది వరకు లేదు. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి మనం తీసుకెళ్ళి ఏమని చెప్తా చేపిస్తారా అంటున్నారు, కానీ ఏం చేపిస్తారు? ఎవరు చేపిస్తలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? ఎంతవరకు ఒక 20 ట్రాక్టర్లు మనం పంపించాను. వాన పోపిస్తాను, వాన పడుతూ కొట్టుకోబోతుంది. ఇది 2 ఫీట్ల గుంత ఉండండి. ఇది 2 ఫీట్ల గుంత. ఇది 20 ట్రాక్టర్లు ఈ పరిస్థితికి వచ్చింది. అది ఓకే. ఈ 50 ఫీట్ల రోడ్ ఎక్కువ కూడా లేదు. ఇది ఎవరు చేస్తలేరు. ఓకే, ఎవరు చేస్తలేరు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? కాలనీ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంట అంటున్నారు. నువ్వే అందరు ఇబ్బంది పడుతున్నారు. మందిరం కొట్టోడు కింద పడుతున్నారు. స్కూటర్ల మీద స్కూటీలు పెట్టోడు పెద్ద మనుషులు కింద పడుతున్నారు. ఎవరు ఏం చేయరు. చెప్పు వెంకటన్న, మరి ఎట్లా? మరి ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నావు దీన్ని? మరి సోషల్ మీడియాలో అయితే బాగానే అలచల్ అవుతున్నది. మరి వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు నాలా తొందరగా కంప్లీట్ చేసి ఆ మోరి మీద బ్రిడ్జ్, ఇక్కడ ఈ ఏరియాలో వాటర్ నిలవకుండా ఎక్కడెక్కడ వాటర్ నిలుస్తుందో అక్కడ రోడ్లు వేసేసి క్లియర్ అయ్యే వరకు ఈ పోరాటం ఆగదు. ఎంతవరకు అయితే అంతవరకు 7 వరకు అయితే 7 వరకు. కాలనీలో ఈ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ చూడనీకనే వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎప్పుడు ప్రజా సమస్యల మీదనే మనం ఫైట్ చేస్తున్నాం అన్నట్లు అంటున్నారు. వాళ్ళు ప్రజల సమస్యల మీద ఫైట్ కాదు, ప్రజల సమస్యలను తీర్చే కార్యక్రమం లేరు. వాళ్ళు ఓన్లీ ఏడికి రాజకీయం చేసుకుంటూ పోతారు అంతేగాని ప్రజల సమస్యలు తీర్చరు. అక్కడ ప్రజలు నడవడానికి ఎంత సఫర్ అవుతారు. ఇక్కడ మా కాలనీ వాసులు అవతలకి ఇవతలకి నడవడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మంచిగా ఉంది, వాళ్ళకి మంచిగా మెయిన్ రోడ్ ఉంది కాబట్టి వాళ్ళు రావడం పోవడం వాళ్ళకి ఈజీ. కానీ ఇక్కడ ప్రజలు రానికే పోనీకే మాత్రం దారి లేదు. ఆ తొందరగా ఇరిగేషన్ అధికారులు గాని మున్సిపల్ అధికారులు గాని తొందరగా యాక్షన్ తీసుకొని వర్క్ కంప్లీట్ చేస్తే వరకు వదలం.